వస్తోంది. ఇంకా కిక్కు తగ్గలేదు. విడుదలై వసూళ్ల వర్షం మొదలైనప్పటి నుంచి ఆస్కార్ అందుకునే వరకు RRR జోరు మరే ఇండియన్ సినిమాతో పోలికలేనంతగా సాగింది. ఈ సినిమా ఎన్నో వింతలను దాటుకుని ఏడాదిని పూర్తి చేసింది, ట్రెండ్ సెట్ చేసింది. RRR మూవీ లాస్ట్ ఇయర్ మార్చ్ 25th కి రిలీజ్ అయింది. ఎగ్జాక్ట్ గా అంటే ఈ సినిమా వచ్చి ఏడాది కావస్తోంది. ఈలోపు ఎన్నో చూసింది ఫిల్మ్ టీమ్. అటు హిట్ తో పాటు రికార్డులు, మరోవైపు అవార్డులు. RRR జర్నీ 1000 కోట్ల వసూళ్లతో పీక్స్ కెళ్లిందనుకున్నారు. కానీ ఆ తర్వాతే అసలైన మరో జర్నీ కంటిన్యూ చేసింది ఫిల్మ్ టీమ్. అదే ఆస్కార్ వేట. అది సాధించాకే ప్రయాణం పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనిపించుకుంది. ఇక RRR నాటు పాటకి, సినిమాలో ఇంటర్వెల్ సీన్ కి యుఎస్ లోకల్సే కాదు యూరోపియన్స్ కూడా ఫిదా అయ్యారు. అక్కడ నుంచి హాలీవుడ్ స్టార్స్, టెక్నీషియన్స్ ని ఫిదా చేసే వరకు అలా జర్నీ కంటిన్యూ అవుతూనే వచ్చింది. గోల్డెన్ గ్లోబ్ తో అసలైన సందడి షురు అయింది. ఒక తెలుగు సినిమా అమెరికన్స్ కి నచ్చడమేంటో అనుకునే లోపే గోల్డెన్ గ్లోబ్ వచ్చేసింది. వెంటనే ఆస్కార్ నామినేషన్ దక్కింది. అప్పటి నుంచి ఆస్కార్ అందుకునే వరకు ప్రపంచవ్యాప్తంగా RRR సందడి కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఒకవైపు ఇండియన్ మార్కెట్ ని కుమ్మేస్తున్న టైంలోనే జపాన్ లో కూడా విడుదలై అక్కడ రజనీకాంత్ ముత్తు బాహుబలి రికార్డులని బ్రేక్ చేసింది. 1 బిలియన్ ఏన్లు రాబట్టి ఆ తర్వాత కూడా వసూళ్ల వరదని కంటిన్యూ చేసింది. ఇలా ఈ ఏడాదిలో RRR టీం చూసింది, రికార్డులు బ్రేక్ చేసింది. ఇలా అన్నీ కలుపుకుంటే అది మరో సినిమా అవుతుంది. అసలు RRR 1100 కోట్లు రాబట్టాక అంతే అనుకున్నారు. కానీ ఆ తర్వాతే వరల్డ్ వైడ్ గా ఓటీటీలో రెస్పాన్స్ రావటం, యుఎస్ జనం ఫిదా అవటంతో లెక్క మారింది. దాంతోనే ఆస్కార్ ప్రయత్నాలు చేసిన ఫిల్మ్ టీం మీద చాలా మంది ఇది అత్యాశే అని ట్రోల్ చేశారు. కానీ ఏమైంది, ఆస్కార్ కూడా దక్కింది. హాలీవుడ్ క్రిటిక్స్ చాయిస్ నుంచి లాస్ ఏంజల్స్ క్రిటిక్స్ వరకు యుఎస్ లో ఎన్నో అవార్డులు దక్కించుకున్న RRR బెస్ట్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ దక్కించుకోవటమే అన్నింటికీ పీక్స్. ఎగ్జాక్ట్ గా ఏడాది క్రితం మార్చి 25కి వచ్చిన ఈ సినిమా ఓపెనింగ్స్ తో బాహుబలి రికార్డులు బ్రేక్ చేయలేకపోయినా ఆ సినిమా చేయలేని ఎన్నో పనుల్ని ఈ సినిమా చేసింది. హాలీవుడ్ వైడ్ గా స్పీల్ బర్గ్ నుంచి కెమెరాన్ వరకు ఎంతో మందిని ఫిదా చేసింది. వసూళ్లు, అవార్డులు, వరల్డ్ వైడ్ గా గుర్తింపు ఇన్ని దక్కించుకున్న RRR జర్నీ మొదలై ఏడాది దాటుతోంది.